ఓట్లు వేసి గెలిపించిన నాయకులు ఇప్పుడు కనిపించరు. కానీ జీవనాధారంగా మారిన పేదల బండ్లపై మాత్రం అధికారుల జేసీబీలు పరుగులు పెడుతున్నాయి. నోటీసులు లేకుండానే కూల్చివేతలు. అసలు ఎవరి కోసం ఈ పాలన? ఎవరు వింటారు ఈ చిన్నవారి గోడు? విశాఖలో చోటు చేసుకుంటున్న ఫుట్పాత్ వ్యాపారుల కష్టాలు, అధికారుల కఠినతపై వీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్న ఆశయమేనా, లేక పేదల బతుకులు కుదేలు చెయ్యడమే లక్ష్యమా? ఫుట్పాత్ పై వ్యాపారాలు చేస్తున్న వారిని అకస్మాత్తుగా తరిమేసిన అధికారుల చర్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. నగరంలో ఫుట్పాత్ పై ఉన్న షాప్స్, స్ట్రీట్ ఫుడ్ కోర్టులకు తాళం పడుతోంది. కనీస నోటీసు లేకుండా ఖాళీ చేయాలన్న జీవీఎంసీ తీర్మానంపై వ్యాపారులు కన్నీటి పర్యంతమవుతున్నారు. విశాఖ నగరంలో ఉన్న సెంట్రల్ పార్క్ వద్ద స్ట్రీట్ ఫుడ్ కోర్టును జీవీఎంసీ అధికారులు ఖాళీ చేయించేశారు. పార్కింగ్ ఇబ్బందులు, ట్రాఫిక్ అంతరాయాలు, ప్రజల నుంచి వచ్చిన ఆరోగ్య ఫిర్యాదులు ఇవన్నీ కారణాలుగా చూపుతున్నారు. జీవీఎంసీ నిబంధనలు ఉల్లంఘించి లీజుదారులా కాకుండా అనధికారికంగా సబ్లీజులు ఇవ్వడంతో న్యాయపరంగా కొన్ని కేసులు కూడా దాఖలయ్యాయి. స్థానిక కార్పొరేటర్ స్వయంగా ఈ సమస్యను కౌన్సిల్లో లేవనెట్టి కౌన్సిల్ తీర్మానంతో ఫుడ్ కోర్టును ఖాళీ చేయించాల్సిందేనన్న నిర్ణయం తీసుకుంది. కానీ అకస్మాత్తుగా వ్యాపారాలను నిలిపివేయమన్న అధికారుల ఆదేశాలు చాలా మందిని జీవనాధారాల నుంచి దూరం చేశాయి. వెళ్లిపోమ్మంటే మా బతుకులు ఎక్కడికి అంటూ వ్యాపారులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దుకాణాల తొలగింపుతో కొన్ని ప్రాంతాల్లో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రోజువారీ వడ్డీలు, అప్పులు ఎలా తీర్చుకోవాలని, తమ కుటుంబాల్ని ఇకపై ఎలా పోషించుకోవాలంటూ వ్యాపారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం దసరా పండుగ వరకైనా అవకాశం ఇవ్వాలంటూ వేడుకుంటున్నా అధికారులు వినిపించుకోలేదని వాపోయారు. ఇదిలా ఉంటే నగరంలోని ఉన్న ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు, కార్పొరేటర్లు విహారయాత్రలకు వెళ్లిపోవడంతో తమ గోడు వినిపించుకునే అవకాశం కూడా లేకపోయిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ దుకాణాలు, తమ బతుకుల్ని నాశనం చేసేశారని, ఇప్పుడు తాము బతకడమే కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవనాధారం కోల్పోయిన వేలాది కుటుంబాలకు ప్రత్యామ్నాయం కల్పించాలని, లేకపోతే ఆందోళనని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తమ బతుకులకు దారి లేకుండా చేశారని, అందుకు జీవీఎంసీ కమిషనరే సమాధానం చెప్పాలంటూ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ప్రజల కష్టాలు పట్టించుకోకుండా పండుగ సీజన్ ముందే ఇలా వేలాది కుటుంబాల్ని రోడ్డున పడేసిన జీవీఎంసీ అధికారులు తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.